అందరికీ నమస్కారం అండి. స్వరఝరి భువన భాస్కర సంగీత సాహిత్య సేవా సమితి. మరి ఈరోజు మేము ఒక వినూత్నమైన కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేసాం. తెలుసు కదా మీకు, మన ఉగాది పండుగ నుంచి మేము కొంతమంది ప్రముఖులు, అంటే మా దృష్టిలో ప్రముఖులు అనేవారు ఎవరో సెలబ్రిటీస్ కాదండి, మన మధ్య ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది ప్రముఖులు ఉంటారు. వాళ్ళకి కూడా వాళ్ళ లైఫ్లో ఎన్నో మూమెంట్స్ ఉంటాయి. ఆ మూమెంట్స్ని మనము క్యాచ్ చేస్తూ వారితోటి చిన్న ఇంటర్వ్యూ కార్యక్రమాలు మేము మొదలుపెట్టాము ఈ మధ్య. అందులో భాగంగా ఈరోజు ఈ సెషన్ మూడోది. 2 ఆల్రెడీ జరుగున్నాయి. మొదటిది మన శ్రీ భార్గవరామ్ గారితోటి, అలాగే పాడుతా తీయగా సంగీత వాయిద్య కళాకారులు శ్రీ సాయి కిరణ్ గారితో చేయడం జరిగింది. మరి ఈరోజు మూడవ కార్యక్రమంలో భాగంగా మాకు ఎప్పుడూ కూడా సన్నిహితంగా ఉంటూ మా కార్యక్రమంలో ప్రతిసారి కూడా పార్టిసిపేట్ చేస్తూ మాకు ఒక కుటుంబ సభ్యులాగా వారంతా కూడా కలిసిపోయారు. మరి వారి గురించి ఈరోజు మేము పరిచయ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాము. ఈ మూడో సెషన్ని మీరందరూ ఆదరిస్తారని, మున్ముందుకి ఇంకా మరెన్నో కార్యక్రమాలు మేము చేపట్టేవన్నీ కూడా మీరు మాకు సహకరిస్తూ మమ్మల్ని ఆదరిస్తూ మాకు ఆశీర్వాదాలు ఇస్తూ మంచి మంచి కామెంట్స్ తోటి మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళాలని అనుకుంటూ, మీ ఆశీర్వాదాలు బ్లెస్సింగ్ తోటి ఈరోజు మేము ముందుకు నుంచున్నాము. ఈ మూడో కార్యక్రమానికి కంద కేవి నాగేశ్వరరావు గారు ఈరోజు మన ముందుకు వచ్చేస్తున్నారు. మరి వారితోటి ఈ చిట్ చాట్ కార్యక్రమం మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మరి మీరు కూడా మన కామెంట్స్లో మీకు తోచినది, మీరు అడగాల్సింది అనుకున్నది మీరు కూడా మాకు షేర్ చేయొచ్చు. అవన్నీ కూడా మేము గమనిస్తూ ముందు కార్యక్రమాల్లో వాటిని సరిచేసుకుంటూ మీ సూచనల్ని పాటిస్తూ ముందుకు వెళ్తామని మేము ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాము. మరి ప్రారంభానికి ముందుగా విఘ్నేశ్వరుడిని మనం తలుచుకోవాలి కాబట్టి ఒకసారి శుక్లాంబరధరం పాడి ఆ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. దేనికైనా విఘ్నాలు లేకుండా మనకి ఆ విఘ్నేశ్వరుడు ఆదరిస్తాడు, దీవిస్తాడు అనే ఒక మన నమ్మకాన్ని ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా మొదలు పెడుతున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గం గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ నమః. మరి మన భగవంతుడి ఆశీర్వాదాలతో పాటు మనకి మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ, మరి ఈ నలుగురేనండి మన ముందుకు నుంచొని మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. మాతృదేవతల్లాగా, పితృదేవతల్లాగా, అలాగే ఆచార్య దేవులు మనకి ఎప్పుడు కూడా గురువులు వారే, అలాగే అతిథులు కూడా వారేనండి. అందరినీ మనం వాళ్ళలో చూసుకుంటూ వారి నలుగురి ఆశీర్వాదాలు మనం తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తాము. మరి ఈరోజు ఈ ముఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆ దంపతులు, కంద ఫ్యామిలీ దంపతులనిద్దరిని, నాగేశ్వరరావు గారిని అలాగే వారి సతీమణి పద్మ గారిని వేదిక మీదకి సగౌరవంగా మీ అందరి కరచాలతోటి ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్ సార్. బోత్ ఆఫ్ యూ వెల్కమ్. మీ ఇద్దరికి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి మా స్వరఝరిని పావనం చేసినందుకు ధన్యవాదాలు. సో ఈరోజు ఈ కార్యక్రమం మన ఎంతో సహకరిస్తూ అడగంగానే వెంటనే ఒప్పుకొని వచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముందుగా మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఫస్ట్ ఏమనుకుంటున్నారో అది చెప్పండి. పిలవంగానే వచ్చి మీరు అంగీకరించినందుకు ముందుగా నాకైతే చాలా సంతోషంగా ఉంది. మరి మీరు ఏమనుకున్నారు? ఇలాంటి కార్యక్రమాలు నేను పాల్గొనడం ఇదే మొదటిసారి. చాలా సంతోషంగా ఉంది. మీలాంటి సీనియర్స్ దగ్గర నేను నా ఇంటర్వ్యూ తీసుకోవడం ఇది గొప్ప అనుభూతిగా నేను భావిస్తున్నాను. అవునండి, మా మధ్య మీరు కూడా ఒక సెలబ్రిటీనే.
ఎందుకంటే ఎవరో కాదండి సెలబ్రిటీసు, మనం చేసిన వాళ్ళే వాళ్ళు సెలబ్రిటీసు. ఇప్పుడు సినిమా యాక్టర్స్ బోల్డ్ మంది ఉన్నారు, మనం సినిమాలు చూస్తేనే కదా వాళ్ళు సెలబ్రిటీస్ అయ్యారు. ఎస్ సింగర్స్ బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళందరి పాటలు మనం వింటూ వారికి రేటింగ్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు సెలబ్రిటీస్ అయ్యారు. సో మీరు కూడా సెలబ్రిటీసే మా తరఫున, మా దృష్టిలో. అందు గురించి మీరు ఎప్పుడు కూడా మంచి మంచి పాటలు పాడుతూ అన్ని కార్యక్రమాలకి వస్తూ ఎంతో అంటే దాన్ని ఒక పద్ధతి ప్రకారం వెళ్తూ ఉంటారు. మీ ఫ్యామిలీ గురించి, అందరి గురించి, మీ గురించి తెలుసుకోవాలని ఈరోజు మాకు అనిపించింది, అందుకనే ఈ కార్యక్రమం మొదలుపెట్టాను. అయితే మీకు ఈ అంటే ఈ పాటల ప్రస్థానంలోకి ముందు ఏం చేసేవారు? నేను అంటే పాటలు నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం, పాటలు పాడుకోవడం అదిని. సంగీతం అది నేర్చుకోలేదు. కాకపోతే ఏంటంటే అప్పుడు మనకి అవకాశాలు ఏమీ రాలేదు ముందుకు వెళ్ళడానికి. అప్పుడు రోజులను బట్టి అప్పుడు అంతే ఉండేది కుటుంబాల్లో. అలా చదువుకుంటూ అలా మెల్లిగా అలా వెళ్ళిపోయి జాబ్కి వెళ్ళిపోయాను. కానీ కోరిక మాత్రం లోపల ఉంది, చాలా బలమైన కోరిక ఉంది. ఎప్పుడైనా అవకాశం ఉంటే పాడొచ్చు అని కోరిక లోపల ఉందన్నమాట. అది నేను విశాఖపట్నంలో, అసలు యాక్చువల్గా పిఠాపురం మా ఊరు. అక్కడ తర్వాత జాబ్ రీత్యా విశాఖపట్నం వెళ్ళాను. జాబ్ రిటైర్ అయిపోయాక ఇక్కడికి వచ్చేసాను హైదరాబాద్. మీరు రిటైర్ అయినట్టుగా అనిపించట్లేదండి అసలు. మీ యంగ్ ఎనర్జెటిక్గా ఉన్నారు. మరి ఎందుకు కారణం పద్మావతి గారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అవును, కరెక్ట్. వారిని చూసినా కూడా ఎంతో ముచ్చటగా మీరు ఇరువురు కూడా ప్రతి ఈవెంట్కి వస్తూ ఉంటారు. మాకు ఎంతో కనుల పండుగగా ఉంటుంది. మరి అందుకు మీ సతీమణి గారి సహకారం ఎలా ఉంది? అవును మ్యామ్, కంపల్సరీగా నేను ఇప్పుడు ఈరోజు ఇలా ఉండాలన్నా, అసలు పాడాలన్నా, పాటలు పాడాలన్నా కూడా నా బ్యాక్ బోన్ మా శ్రీమతే. ఆ విషయంలో నేను 100% నేను చెప్పాలి, ఈ సందర్భంగా చెప్పాలి. నాకు మంచి సపోర్ట్ చేస్తుంది. నాకు మా శ్రీమతే కాకుండా మా ఇంట్లో మా అబ్బాయి కానీ, మా మనవలు కానీ అందరూ కూడా నేను పాడుకుంటాను ఇవాళ అంటే పాడుకోమంటారు. మీ మీ కుటుంబ సభ్యుల గురించి చెప్పండి. వారందరూ సహకారం ఉందంటున్నారు కదా, మీరు ప్రతి చోటకి వెళ్ళి, ఈవెంట్కి వెళ్ళి పాడుతూ ఉంటారు. మరి వారు ఇంటికి వచ్చిన తర్వాత మీ కార్యక్రమాలు చూస్తుంటారా? వాళ్ళు ఏమంటారు మీ గురించి? ఎలా పాడామని చెప్తుంటారు? ప్రోత్సహిస్తారా లేకపోతే డిస్కరేజ్ చేస్తారా? లైవ్లో అవుతూ ఉంటాయి కదా, మేము ప్రోగ్రామ్ అయ్యి ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆల్రెడీ చూసి ఉంటారు, చూస్తారు. చూసి ఈ పాట దగ్గర ఇలా ఉంది, ఆ పాట దగ్గర ఇలా ఉంది, అలాంటి కూడా కామెంట్స్ చెప్తూ ఉంటారు. మొత్తం మీద నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు ఇంట్లో కూడా. నువ్వు ముందుకు వెళ్తున్నావు కాబట్టి చాలా సంతోషం, ఇంట్లో కూర్చోపోకుండా నీకు ఆసక్తి ఉంది కాబట్టి. అయితే మీరు ఇలా పాడుతున్నావు, అలా పాడుతున్నావు అని చెప్పారు. మీకు కూడా సంగీతం అంటే చాలా ఇష్టం అన్నారు, కానీ నేర్చుకోలేదన్నారు. మరి మీ పిల్లలకి నేర్పించారా? పిల్లలకి కూడా నేర్పించడం కావలేదు. చిన్నప్పటి నుంచి చదువు ఇంకా అదే ఉండేది. అలాగే పెద్దవాళ్ళు అయిపోయారు. మా మనవాళ్ళకి ఏమైనా నేర్పించాలేమో చూడాలి ఇంకా. అంటే వాళ్ళ తరం కూడా వచ్చేసింది కాబట్టి వాళ్ళని కంపల్సరీగా నెక్స్ట్ తరాన్ని వాళ్ళలో చూసుకోవాలనుకుంటున్నారు మీరు. వెరీ నైస్ సార్. మరి పద్మావతి గారు, మీ గురించి చెప్పండి. మీరు వారితో సహజీవనాన్ని గడుపుతున్నారు, ఎలా ఉంది మీ ఇరువురి లైఫ్లో? మంచిగా ఉందా? అంతా ఏమన్నా ఒడిదుడుకులు ఉన్నాయా? మంచిగా ఉంటుంది. మధ్యలో అందరికీ ఉండేవి అవన్నీ కామన్, భార్య భర్తలు అన్న తర్వాత మిగిలిందంతా సాఫ్ట్గానే వెళ్తుంది. మీ పిల్లలు మీకు ఎలా సహకరిస్తారు ఇంట్లో? అంటే ఇప్పుడు ప్రజెంట్ అంతా సాఫ్ట్వేర్ కంపెనీ, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, అసలు ఎవరికి ఖాళీ ఉండదు. వాళ్ళకి మనం సపోర్ట్గా ఉంటే వాళ్ళు మనకు సపోర్ట్గా ఉంటూ ఉంటారు. ఓకే, వెరీ నైస్. మరి నేను ఒక రహస్యం తెలుసుకోవాలనుకుంటున్నాను. మరి సారు వచ్చి చాలా మంచి మంచి పాటలు పాడుతుంటారు, ఆ పాటలన్నీ మా మిస్సెస్ సెలెక్ట్ చేస్తారండి అని చెప్తుంటారు సారు. అది మీకు సంగీత జ్ఞానం ఉందా? మీరు పాడుతున్నారా, పాడట్లేదా? సంగీత జ్ఞానం అంటూ ఏం లేదండి నాకు. కాకపోతే ఆయన పాటలు పాడడం అంటే నాకు ఇష్టం. ముందు నుంచి పెళ్ళైన కొత్తలో ఎక్కువగా పాడుతూ ఉండేవాళ్ళు, మంచి మెలోడీస్ అవి. తర్వాత ఇంకా అలాగా ఆరోగ్యరీత్యా పిల్లలు బాధ్యతలు మానేశారు. ఇంకా సెలక్షన్ అంటే అప్పుడు ఇంట్లోనే పాడుకుంటూ ఉండేవారు? ఇంట్లోనే హమ్మింగ్ లాగా ఎక్కువగా ఇంట్లో పాడుతూ ఉండేవాళ్ళు ఎక్కువ. అది మీరు గుర్తించారు, ఎందుకు ఇలా ఉండిపోవాలి, మీరు బాగా పాడాలి, సింగర్ అవ్వాలి అని అంతే ప్రోత్సహించారు. బావు, నిజంగా చాలా మంచి టేస్ట్ అండి. ఎందుకంటే నాగేశ్వరరావు గారు ఏ ఈవెంట్లో పాడినా ఆ పాటలు
ఒక చక్కగా గుర్తుండిపోయేలాగా ఉంటాయి. మెలోడీస్ కానివ్వండి, ఫాస్ట్ బీట్స్ అవనివ్వండి, సోలోస్ కానివ్వండి, ఏవైనా సరే చాలా చాలా అద్భుతంగా పాడుతుంటారు. ఎందుకంటే ఆ సంగీత జ్ఞానం లేని వారికి ఆ విధంగా పాడడం అనేది గ్రేట్ థింగ్ అన్నమాట. అది మాత్రం నేను చాలా చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. చాలా ఈవెంట్స్లో చూశాను. ఈవెన్ మా స్వరజరిలోనే చాలా ఈవెంట్స్లో మీరు పార్టిసిపేట్ చేశారు. అందుకనే మీరు మాకు సెలబ్రిటీ నిజంగానే. అందుకే ఈరోజు మేము ఈ కార్యక్రమంలో మిమ్మల్ని ఎంచుకోవడం జరిగింది. ఇంకా మీరు ముందు ముందు కెరియర్లో ఏమేమి సాధించాలనుకుంటున్నారు? ఇప్పటివరకు ఎన్ని ఈ సంగీత పరంగా ఏమన్నా అవార్డ్స్ తీసుకున్నారా? ఇదే సంగీతమే కాకుండా మీకు సాహిత్యం కానీ ఇంకా వేరే ఏమన్నా కళలు ఉన్నాయా? అంటే 64 కళలు అంటారు కదండి, ఎన్నో ఉండొచ్చు అందులో. ఏవేవైనా సరే, మనం ఆర్ట్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, ఇంకా ఏదైనా అలాంటి కళల్లో మీకు ఇంకా ఏమన్నా ఆసక్తి ఉన్నాయా? ఇంకా అంతకన్నా ఏమీ లేదు. ఓన్లీ పాటలు, సంగీతం అంటేనే. కానీ సంగీతం ఏం నేర్చుకోకపోయినా అలా వినడం ద్వారా వచ్చి నా జ్ఞానంతో పాడుతూ ఉంటాను. మ్మ్. ఆ తర్వాత నాకు అవార్డ్స్ అంటున్నారు కదా, అవార్డ్స్ వచ్చాయి. ఒక 6-7 అవార్డ్స్ దాకా వచ్చాయి. నంది అవార్డు ఒకటి వచ్చింది. ఓకే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సార్ అవార్డు వచ్చింది. వెరీ నైస్. ఇళయరాజా అవార్డు వచ్చింది. నైస్. దాసరి నారాయణరావు గారి స్మారక అవార్డు ఒకటి వచ్చింది. ఓకే. తర్వాత స్వరజరి భువన భాస్కర సంగీత సమితి ద్వారా కూడా అవార్డులు వచ్చాయి. అందులో మధుర గాయకులుగా, అలాగే ఉగాది ఉగాది పురస్కారాలు వచ్చాయి. ఉగాది పురస్కారాలు అవి కూడా తీసుకున్నారు. అవును. సో ఇన్ని అవార్డ్స్ తీసుకున్నందుకు మీ పిల్లలు ఏమని అన్నారు? ఏం ఫీల్ అయ్యారు? మీ మీ సతీమణి గారితో సహా ఎలా ఫీల్ అయ్యారు వాళ్ళు? మీరు అవార్డు తీసుకెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఏమంటారు? అవార్డు తీసుకెళ్ళినప్పుడు ముందు మా చిన్న పిల్లలే ఇవాళ అవార్డు ఏమొచ్చిందని అడుగుతారు. ఎక్కడ పడతాం ఈ లోపల వెళ్ళేటప్పటికే ప్లేస్ రెడీ చేసి ఉంచుతారు. వావ్, చూసారా? మా ఇంట్లో చిన్న గ్యాలరీ లాగా ఉంది, నా అవార్డు ఎగ్జిబిషన్ లాగా ఓకే ఉంటుంది. చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది మ్యామ్. ఓకే. చాలా పిల్లలతో సహా మా అబ్బాయి కానీ, మా కోడలు కానీ, మా సతీమణి అలాగే చెప్పవసరం లేదు, నా తోటిపాటే ఉంటారు ఇప్పుడు నా నీడలాగా. మీ ఇంట్లో ఇంకా మీ కుటుంబ సభ్యులు ఇంకా ఎవరైనా పాడతారండి? మా అబ్బాయి పాడగలడు, బాగా పాడతాడు. మా కోడలు కూడా బాగా పాడుతుంది. ఓ, అయితే ఎంటర్గా మీది సంగీత కుటుంబం. సో సంగీత కుటుంబం కాబట్టి అసలు ఇంకా ఏ పని చేసినా సరే ఆడుతూ పాడుతూ పని చేస్తే అలసి పొలసి ఉండదు అన్నట్లుగా అలా పాడుకుంటూ మీరు పని చేసుకుంటూ ఉంటారేమో. అవును మేడం. మరి వాళ్ళ జాబ్స్ అవి? వాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ జాబ్స్లో ఉన్నారు. వాళ్ళకి అందుకని ఖాళీ ఉండదు. రాకపోతే వద్దురు అసలు ఇవాళ వద్దాం అనుకున్నారు. ఫంక్షన్స్ కూడా తగ్గట్టుగా ఏవో వచ్చాయి, దాంట్లో అటువైపు వెళ్ళారు. ఓకే. సో ఇంకా చెప్పండి మీ గురించి. అంటే మీరు ఈ ఫీల్డ్కి రావడానికి ముందు ఏం చేసేవారు? ముందు నేను జాబ్ చేశాను. ఓకే. ఎంఈఎస్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను. ఓ, ఎక్కడండి? విశాఖపట్నం. ఓ, వైజాగ్లో. సర్వీస్ అంతా వైజాగ్లోనే చేశాను. నైస్. అమ్మో, మీరు మిలిటరీలో పనిచేశారా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి నాగేశ్వరరావు గారి దగ్గర. అటు ఇటు మాట్లాడితే ఊరుకోరు, బుల్లెట్ తీసుకుంటారేమో. అంటే అంత కాదు, నేను మిలిటరీలో సివిలియన్. ఓకే. ఏదైనా ఆ ఛాయలు అనేది ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్ అదే డిపార్ట్మెంట్, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్. వెరీ నైస్. సో మీ ఆఫీసు జాబ్ చేసే టైంలో ఇలాంటి ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే అక్కడ ఏమైనా మీరు పాటలు పాడడం అలాంటివి ఏమైనా జరిగాయా? అప్పుడప్పుడు మా సెలబ్రేషన్ అంటే 26th యానివర్సరీ జరుగుతూ ఉంటాయి కదా జనవరి, అలాంటప్పుడు స్టేజ్ మీద అప్పుడప్పుడు పాడేవాడిని. అది కాకుండా నేను అప్రెంటిస్ చేసే టైంలో కొవ్వూరులో అప్రెంటిస్ చేశాను, ఆంధ్ర షుగర్స్ ఫెర్టిలైజర్స్ డివిజన్, కెమికల్ డివిజన్. అందులో అప్పుడు వాళ్ళు ఒక నాటకాన్ని కండక్ట్ చేశారు ఫ్యాక్టరీ వాళ్ళు. అందులో నేను ప్లే బ్యాక్ సింగర్గా పాడడం జరిగింది. ఓకే. ఫస్ట్ సాంగ్ అదే. నేను ఏం పాట పాడారు మీకు గుర్తుందా? ఒక 2 లైన్లు మా కోసం ఆ పాటను పాడండి. అది అమ్మ అనే నాటకం అది. ఓకే. రాగయుక్తంగా కాకపోయినా ఆ వర్డింగ్ ఏంటి అనేది మీరు చెప్పినా సరిపోతుంది. అమ్మ అంటే అమ్మ గురించే ఉండుంటుంది ఆ పాట. గురించే ఉంటుంది.
గుర్తులేదేమో. ఓకే. ఉమ్, సో ఆ అనుభవం అప్పుడు ఎలా ఉంది మీకు? ఆ పాట ఆ విధంగా పాడినందుకు అంటే ఎవరన్నా రాశారా ఆ పాట, మీరే రాసుకున్నారా? ఎస్, డైరెక్టరు అండ్ హీరో, ఓకే. నాటకంలో హీరో ఆయనే రాశారు పాట. ప్లేబ్యాక్లో మీరు ఇచ్చారు? ప్లేబ్యాక్ వావ్, అప్పట్లోనే మీరు ప్లేబ్యాక్ సింగర్ అయిపోయారు అయితే. అంటే జస్ట్ అంతే, అదొకటిసారే పాడాను. మ్మ్హ. ఓకే. అప్పుడు దానికి అప్పుడు ప్రైజ్ కూడా వచ్చింది. అలాంటి ఛాన్స్ మాకు ఇంతవరకు రాలేదండి. మీరు కొట్టేశారు చూసారా, మీరు ఎంత సెలబ్రిటీనో. ఓకే. ఓకే. ఆ పాటకి మీకు ప్రైజ్ కూడా వచ్చింది. వచ్చింది. ఓకే, ఇప్పటికి భద్రంగా ఉందండి ఆ ప్రైజ్? ఉంది. వావ్, నిజంగా మనకి అలాంటివి తీపి గుర్తులండి. మన బాల్యం కానీ బాల్యంలో చేసుకున్నవి కానీ. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ కూడా గుర్తించారు నేను మంచిగా పాడుతున్నాను అనేసి. వాళ్ళు చిన్న మామూలుగా తర్వాత 4-5 రోజులు పోయాక చిన్న సభలాగా ఏర్పాటు చేసి వావ్, చిన్న నా గురించి అక్కడ చిన్న మీటింగ్ పెట్టి వాళ్ళు అప్రిషియేషన్ చేశారు. నైస్. తర్వాత నుంచి ఇంక మరి వేరే అది అప్రెంటిస్ టైంలో మాట. ఓకే. ఆ తర్వాత మెయిన్ జాబ్కి వెళ్ళిపోయాను. ఇంకా జాబు తర్వాత ఫ్యామిలీ మ్యారేజ్ చేసుకోవడం, పిల్లలు ఇలాగ ఇంకా పూర్తిగా ఇంకా ఇది తగ్గిపోయింది. ఓకే. మరి పద్మ గారు మిలిటరీ వాతావరణాన్ని ఎప్పుడన్నా ఇంట్లో చూపించారా మీకు? నాగేశ్వరరావు గారు మైక్ తీసుకో. అది రోజు ఉంటూనే ఉంటుంది. ఓ, అంత డిసిప్లిన్గా ఉంటారు కాబట్టి ఇప్పటికి పిల్లలు కానీ అందరూ కూడా ఒక క్రమశిక్షణలో వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఓ, నిజంగా నైస్ ఫ్యామిలీ అండి. మీ గురించి చాలా చక్కగా చెప్పారు. మరి మీ మనవాళ్ళకి మనవరాళ్ళకి ఈ ఛాయలు ఆల్రెడీ అబ్బాయి అంటున్నారు, మరి వాళ్ళకి కూడా సంగీతం పట్ల కానీ సాహిత్యం పట్ల కానీ ఏమన్నా వాళ్ళకి నేర్పించే ఉద్దేశాలు ఉన్నాయా? నేర్పిద్దామని అనుకుంటున్నామండి. ఇంట్లో ఈయన ఎన్ని పాడతారో మా మనవరాలు అన్ని పాడుతూ ఉంటుంది. అబ్బో. మీ మనవరాల పేరు? మౌక్తిక. మౌక్తిక. ఓకే. దాని మా మనవాడు కూడా 1.5 year బాయ్. వాడు కూడా మైక్ పట్టుకుని ఈయన ఎలా యాక్షన్ చేస్తారో అది ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. ఓ, అయితే కళాకారులు అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. మరి ప్రయత్నం అయితే చెయ్యండి, ఎందుకంటే అవన్నీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. చదువు అయితే ముఖ్యము, చదువు తర్వాత ఇలాంటివి కూడా పిల్లలకి ఈ మధ్య నేర్పించాలి. వాళ్ళు ఏ రంగంలో చూస్తానంటాడు. అందరు పిల్లలు వేరే చూస్తారు కదా, తాత పాట పెట్టమంటాడు ఫోన్లో. అబ్బో. తను కూడా నేర్చుకుంటాడు అనమాట చూసి. చిన్న మ్యూజిక్ రాగానే డాన్స్ వేసేస్తూ ఉంటాడు. ఓకే. అయితే అన్ని కళలు ఉన్నాయి మీ ఇంట్లోనే. అన్ని కళల్లోనూ పిల్లల్ని తర్ఫీదు చేస్తూ చక్కగా మీరు మీ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ, అలాగే మీ సరౌండింగ్ మీ చుట్టుపక్కల అంటే మీ ఫ్యామిలీ, మీ సిస్టర్స్ కానీ మీ బ్రదర్స్లో కానీ వాళ్ళు కూడా ఎవరన్నా పాడుతుంటారండి మీ ఫ్యామిలీలో? బ్రదర్స్ తక్కువే అండి, సిస్టర్ ఇన్ లాస్ మా వదినలు పాడుతూ ఉంటారు ఇప్పుడు అందరూ. అవునా? వాళ్ళు కూడా సింగర్సే? మా బ్రదర్స్తో పాటు నాకు కూడా లేదు అదే సింగింగ్, కానీ మీరు కూడా నేర్చుకోండి. మరి మీరు ఒక్కరే ఎందుకు తక్కువ అవ్వాలి? కాకూడదు కదా? ముందు నుంచి లేదు, ఒక హౌస్ వైఫ్గా ఉండిపోయాను. అంటే ఇంకా మీకు వేరే ఏమైనా యాక్టివిటీస్ అంటే సంథింగ్ రాయడం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? స్టోరీస్ రాయడం కానీ, కవితలు రాయడం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఎప్పుడన్నా మీ వారికి ప్రేమలేఖ రాశారా? పెళ్ళయ్యాను కొత్తల్లో రాశారా? మరి మీరు ఉంచి పెట్టుకున్నారా, పడేశారా అండి? ఏం రాశారు? అంటే పాటల రూపంలో ఏమైనా రాశారా లేకపోతే? మాటలే. ఓకే. సో అన్నీ కొంచెం మధుర జ్ఞాపకాలు అలా మా ముందుకు తీసుకొచ్చి మాతో షేర్ చేసుకున్నారు. ఇక మరి మీకు ఈ స్వరఝరియే కాకుండా ఇంకా వేరే సంస్థలు కూడా మిమ్మల్ని ఎంతగా ఎంకరేజ్ చేశాయి, అవి కూడా చెప్పగండి. ఫ్రెండ్షిప్ మినిస్ట్రీ మన విల్సన్ గారు ఒకటి, అలాగే ఇందిరా ఫౌండేషన్, ప్రసన్న ఆర్ట్ వాళ్ళది అదొకటి, అలాగే మన త్రివేణి సంగమం మన రాజారామన్ గారిది దాంట్లో కూడా పాడాను. ఈ మధ్యనే భాస్కర్రావు గారు వాళ్ళ బ్యానర్లో కూడా పాడుతున్నాను. ఇలాగా చాలానే బ్యానర్స్లో ఈ ఫస్ట్ నేను అసలు ఈ ఊర్లోకి వచ్చి అసలు పాట పాడాలి అన్నది నాకేం తెలియదు అప్పటికి. ఆ టైంలో మా కమల గారు నన్ను
కమల గారు మీకు ఏమవుతారు? మీ మా సిస్టర్ అవుతారు, అంటే బామ్మర్ది గారి భార్య. ఓకే. ఉమ్. ఆవిడకి అప్పుడే ఒక 2-3 ఈవెంట్స్కి వెళ్ళారు. వెళ్ళి నేను కూడా పాడతానని తెలుసు, ఎంతో కొంత పాడతానని. అప్పుడు అన్నగారు మీరు కూడా రావచ్చు కదా అంటే నాకు నాకు అప్పుడు రావడానికి కొంచెం భయం వేస్తుంది కదా. ఫస్ట్ లో కొంచెం ఫస్ట్లో భయమే ఉంటుంది. ఎందుకు నేను రాను అది అన్నాను. అలాగా ఒక 2-3 వారాలు అయ్యాక రండి పోని చూద్దరు కానీ రండి, లేకపోతే అప్పుడే చూడడానికి పోనీ నేను పాడినప్పుడైనా చూడడానికి రావచ్చు కదా అని లెక్కలో తీసుకొచ్చారు. మళ్ళీ అది ఉషా గారి దగ్గరికి ఫస్ట్ నన్ను తీసుకొచ్చారు. అక్కడ నేను ఫస్ట్ అసలు ఓ స్టేజ్ మీద పాడడం జరిగింది. ఓకే. అక్కడి నుంచి తర్వాత భువన్ గారి ప్రోగ్రాంలోకి పాడాను, స్వరజరీలో పాడాను. అక్కడి నుంచి ఇంకా స్వరజరీ దగ్గర నుంచి ఆ పేరులోనే ఉన్నట్టుంది అది జరీ. ఎక్కడికి వెళ్ళిన ఈ ప్రోగ్రాంలో చూసిన వాళ్ళు వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేస్తూ ఇంకో దగ్గరికి ఇలాగా వాళ్ళు అభిమానంగా పాడడానికి రమ్మని పిలవడం, వెళ్ళడం, ఇలాంటి దగ్గరగా నేను ఇప్పటికి ఏంటంటే ఒక 50 ప్రోగ్రాంల పైనే పాడాను, వాటిలో పాడాను. సో ఈరోజు నేను అనుకోకుండా ఈ కార్యక్రమం మొదలుపెట్టాను అని అనుకున్నానే కానీ మీకు 50 ప్రోగ్రాములు కంప్లీట్ అయిపోయినాయి అని ఈ కార్యక్రమం ద్వారా దగ్గరలో ఉన్నాను. నిజంగా అలాగే 300 సాంగ్స్ పాడాను. వావ్, ఇప్పటిదాకా నిజంగా చాలా గ్రేట్ అండి. మరి నేను పిలిచానంటే రికార్డు ఉంది మ్యామ్. ఆ రికార్డు కూడా మా శ్రీమతి మెయింటైన్ చేస్తారు. నేను ఏ రోజు ఏం పాడాను అదంతా కూడా ఏ బ్యానర్లో పాడాను. ఎవరింట్లోనన్నా జరుగుతుందండి ఈ విధంగా? జరగదండి. మరి అంతటి చక్కటి సహకారాన్ని పద్మగారు అందిస్తూ వారికి ఇప్పటికీ కూడా వెన్నంటి ఉంటూ ప్రతి ఈవెంట్కి కూడా ఇద్దరు కలిసి వస్తుంటారు, కలిసి వెళ్తుంటారు. నిజంగా చూడముచ్చటైన జంట. ఎప్పుడు మీరు ఇలాగే ఉంటూ మన ఈ కార్యక్రమాలకి వస్తూ మమ్మల్ని అందరినీ కూడా అలరించాలని కోరుకుంటూ, మరి చివరిగా స్వరఝరి గురించి మీ అభిప్రాయం చెప్తే దాన్ని బట్టి మేము కూడా లాక్ చేసుకుంటామండి మిమ్మల్ని. ఓకే మ్యామ్. స్వరజరీలో నేను అడుగు పెట్టడమే చాలా దూరం తీసుకుపోయింది. అంతేనా? తీసుకుపోయింది. ఇంకా అక్కడి నుంచి వెనక్కి ఇంక రాలేనేమో అంత దూరం వెళ్ళిపోతున్నాను. చుట్టూ ముట్టుతున్నాయి ప్రోగ్రామ్స్. అవునా? ఆ రకంగా మంచి అనుభవం స్వరజరి ద్వారానే వచ్చింది నాకు. మంచి ఇందులో ఏంటంటే ఈ స్వరజరి భువన భాస్కర్ సంగీత సేవా సమితి వాళ్ళు అనేక వినూత్నమైన కార్యక్రమాలు చేయడంలో భాగంగా కాంపిటీషన్ ప్రోగ్రాంలో కూడా నన్ను పిలవడం జరిగింది. అప్పుడు కూడా కాంపిటీషన్లో పాల్గొన్నాను, ప్రైజ్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ఒకటి మళ్ళీ వాళ్ళు కండక్ట్ చేశారు, దాంట్లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. స్వరజరి భువన్ భాస్కర్ సంగీత సేవా సమితిలో ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా నేను ఉండకుండా జరగలేదు ఇప్పటిదాకా, ఇంచుమించుగా నాకు తెలిసి. ఇంకా కూడా అలాగే జరుగుతాయి, జరగాలని కోరుకుంటున్నాను. వాళ్ళ సహకారం నాకు ఉండాలి ఎప్పటికీ. నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన భువన్ గారు నమస్కారం. అయ్యో అదేం లేదండి, మీ టాలెంట్ అంతే, ఎవరిది ఏం లేదు. మీ టాలెంటే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అంతే. ఎందుకంటే ఇప్పుడు మీకు మీ సతీమణి ఎంత సహకరిస్తున్నారో, మరి నాకైతే నేను సింగిల్ ఉమెన్ అంటే సహకారం అనేది ఇంట్లో ఉంటుంది. ఇలా వచ్చి అన్ని ఇట్లా చేయడం అనేది ఉండదు. చూసి మీ అసలు ఇన్స్పిరేషన్ ఎలాగంటే ఎన్నో ప్రతిరోజు మీరు కార్యక్రమం లేకుండా ఎక్కడ కనపడదు. అంత ఒత్తిడి ఉన్నా కూడా మీరు ఎంతో అసలు ఇంత పీస్ఫుల్గా ఇంత ప్లెజెంట్గా ఉంటూ పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా 100 ఎపిసోడ్ మన రవీంద్ర భారతిలో చేసినప్పుడు కూడా అప్పుడు చాలా ఒత్తిడి ఉంటుంది. అందరూ పాటలు నాకివ్వండి నేను వెళ్ళిపోతాను అని వాళ్ళే ఉంటారు అక్కడ. అలాంటి అప్పుడు కూడా మీరు ఎదుర్కొని ఇదే చిరునవ్వుతో సేమ్ ఇప్పుడు ఎలా ఉన్నారో అదే చిరునవ్వుతో అందరినీ మేనేజ్ చేసి చక్కగా ప్రోగ్రాం నడిపించినందుకు కూడా అది కూడా మంచి ధన్యవాదాలు మీకు. ఇలాంటి ప్రోగ్రాలు మంచి ఇంకా మీరు భవిష్యత్తులో చేస్తూ మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవాలని స్వరజరి భువన భాస్కర్ సంగీత సేవా సమితి మొత్తం మన సిటీలోనే పెద్ద ఒక టాప్ స్టార్ రేటింగ్ రావాలని నేను ఆశీర్వదిస్తూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అడిగిన వెంటనే మీరు ఒప్పుకొని మా ఈ కార్యక్రమానికి ఈ ప్రత్యేక ఇంటర్వ్యూకి ఒప్పుకొని వచ్చినందుకు
మీకు అభినందనలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. మీకు, మీ కుటుంబానికి ఇలాగే ప్రతిసారి మా ఈవెంట్లో తప్పనిసరిగా పార్టిసిపేట్ చేస్తూ ఏ వైవిధ్యమైన కార్యక్రమం అయినా సరే మీరు అందులో ఉండాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉండాలి అని, మమ్మల్ని మా సంస్థని ఇలా ముందుకు నడిపించాలి. మీరందరూ ఉంటేనేనండి నేనున్నాను. ఈ స్వరఝరి ఉంది. మీరు లేకుండా ఈ స్వరఝరి లేదు, ఈ సంస్థ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి అంటే ఈరోజు ఇది స్వరఝరిలో సంగీత విభావరి కార్యక్రమము 151వ కార్యక్రమం, 116వ కార్యక్రమం. ఆ 116వ కార్యక్రమాలకు వచ్చాము అంటే ఎంతోమంది మా కార్యక్రమాన్ని వస్తూ మమ్మల్ని ఆదరిస్తూ మాకు ఇంత ముందుకు నడిపించారు. వచ్చిన ప్రతి ఒక్కరు ఫోటోలు నా దగ్గర ఉంటాయండి. ఒక అకేషన్ టైంలో నేను ఆ కార్యక్రమంలో బ్యాక్గ్రౌండ్ వాళ్ళ అందరి ఫోటోలను నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఎవరిని మర్చిపోను. వన్స్ నా ఈవెంట్కి వచ్చారు అంటే వాళ్ళ ఫోటో కంపల్సరీగా మా ప్రోగ్రాంలో ఉంటుంది. అంటే 25 కార్యక్రమంలో కానీ, 50 కార్యక్రమంలో కానీ, 75 కార్యక్రమం, 100 కార్యక్రమంలో ఇలా నేను ప్రతి కార్యక్రమం అలాంటివి ఇంపార్టెంట్ ఉన్నప్పుడు వాళ్ళందరినీ రిఫ్లెక్ట్ చేస్తూ వాళ్ళందరినీ మేము గుర్తు చేసుకుంటున్నాము, మర్చిపోలేదు అని చెప్పడానికి సింబాలిక్గా వాళ్ళ ఫొటోస్ని వెనకాల చూపిస్తూ ఉంటాము. మరి ఆ అవకాశం మీరందరూ ఇచ్చారు. అందుకు సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్క నిమిషం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలండి మేడం. మా సంస్థ నుంచి మీకు ఇరువురికి కూడా ఒక చిరు కానుకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇలా పాడడానికి కారణం మా కమల గారు ఫస్ట్. ఆ తర్వాత ఇంత దూరం తీసుకుపోయిన కారణం స్వరఝరి భువన భాస్కర్ సంగీత సేవా సమితి. నేను ఎప్పటికీ మర్చిపోలేనిది. మీకు ధన్యవాదాలు మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక మనం సంగీత విభావరిలోకి వెళ్ళిపోదామండి.